ఈరోజు గోపాష్టమి. తులసి కోట చుట్టూ పసుపుతో చక్కగా అలంకరించుకొని ఎదురుగానేమో శంకు చక్రాలు నామాలు ముగ్గు వేసుకున్న తర్వాత చుట్టేమో గోవు పాదాలను ఇలా వేసుకుంటున్న 108 గోవుల పాదాలను వేసుకున్న. ఇది ఈరోజు గోపాష్టమి కదా. ఇది బృందావనం, తులసి బృందావనం. ఇక్కడికి కృష్ణయ్య వచ్చి కొలువున్నాడు. కృష్ణయ్య కొరకు గోవులు వచ్చినాయి అని మనం భావించుకోవాలన్నమాట. ఇట్లా తులసి కోట చుట్టూ అలంకరించుకోవాలి. తర్వాత తులసి మాతకు పసుపు, కుంకుమ, పువ్వులు, గంధం, అక్షతలు ఇవన్నీ సమర్పించుకోవాలి. తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. నైవేద్యంగా జామకాయ పెట్టుకోవాలంటారు కార్తీక మాసంలో. నేను కూడా జామకాయనే పెట్టుకున్నా. ధూపం, దీపం, నైవేద్యం సమర్పించిన తర్వాత తులసీమాత మొదట్లో ఇలా నీళ్లు పోస్తూ తన్మూలే సర్వతీర్థాన్ని తన్మధ్య సర్వదేవత తదగ్రే సర్వవేదశ్చ తులసి త్వమే నమామ్యహం నమస్కారం చేసుకొని చుట్టూ ప్రదక్షిణ చేసుకున్న. ఈరోజు నా పూజ అయిపోయింది.